చెట్లు మాత్రం బాగా కనపడతాయి, కనపడుతున్నాయి. దేవుడు ఎట్లా వస్తాడో ఏం చేస్తాడో ఆయన ఇష్టం, దేవుని చిత్తం. మన ఈ లోకంలో మనం ఉన్నాం ఈరోజు దేవుని కృప. ఈ క్యాన్సరు దేవుడే తీసేయాల, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తం సాధ్యమే. చనిపోయిన వారిని లేపిన దేవుడు, కుష్ఠరోగులు శుద్ధులైన దేవుడు. వస్త్రం ముడితే స్వస్థత కలిగింది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో స్వస్థత. ఆయన ఆరోగ్యం ఇస్తే నేను ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుని పని చేయాలని నా ఆశ. మందిరం పని, పరిచర్య, సేవ మరి ఎంతో భారం ఆత్మలో ఉన్నది. అనేకులకు సువార్త చెప్పి దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత ఉన్నది, భారం. దేవుడు సాక్ష్యంగా నిలబెట్టుకోవాలి, నా సాక్ష్యం అనేకులకు తెలియచేయాలి. దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, దేవుడు బ్రతికించాడని, అదే నా కోరిక. నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇల్లు తిరిగి తగ్గి ఆరోగ్యం ఇస్తే మరి సువార్త చెప్పాలి, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి దేవుని గురించి మరి దేవుని మాటలు చెప్పాలని, దేవుని సన్నిధికి అనేక నడిపించాలని, మందిరం నిండులాగా ప్రజలు రావాలని నా ప్రార్థన. నేను బ్రతికుండగా మందిరం పని ఇంకా ఏమున్నదో, యేసు ప్రభు సిలువ పడక మునిపే ఆయన సమాప్తమని చెప్పాడు. పూర్తి చేసి ఆయన వచ్చిన పని తండ్రికి తన ఆత్మను అప్పచెప్పుకున్నట్టుగా నేను కూడా ఆత్మకూరులో మందిరం పని ఇంకా ఉన్నది, చేయాలి, చేయాలి. మరి కొరత అయితే ఉన్నది, డబ్బులు అప్పు ఉన్నది, కొంత పని ఉన్నది. ఆ పని కూడా చేయాలని నా ఆశ. మందిరం పని అంతా కూడా పూర్తి చేసి నేను వెళ్ళాలని నా కోరిక. ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడని నేను విశ్వాసంతో మరి ఆశతో ఎదురు చూస్తున్నా. ఇంకా బాక్సులు పెట్టాల్సిన పని ఒకటి ఉన్నది, వంటను పూర్తిగా కట్టాలి, తలుపులు కట్టాలి. ఆ వెనక ఖాళీ ఉన్నది, దానికి కూడా నా బండ్లు వేయాలి. ముందల కూడా ఎదరు మరి స్టీల్ మరి రాడ్లు పెట్టి మరి ఆ పని కూడా చేయాలి. మరి రెండు పక్కల ఉత్తరం దక్షిణం రారీ కూడా కట్టాలి. ఈ పనులన్నీ ఉన్నాయి, చాలా దాదాపు 1,00,000 రూపాయల పని ఉన్నాయి. కొంత పని అయింది ప్రార్థన చేయగా. ఆ మెట్లు నేను ఎంతో ప్రార్థన చేసే మెట్ల విషయంలో దేవుడు సాయం చేసి ఒక అబ్బాయికి బయలుపరిచి కొంత సాయం చేయబట్టి ఆ మెట్లకు ఆ పైపులు తేవడం, వాటికి ఎల్లింగ్ చేసి అవి బిగించడానికి ఈ దేవుడు కృప చూపాడు. ఒక పని అయిపోయింది. అది ఆ తొట్టి, మా బాప్తిసాల తొట్టి అసలు మేము అనుకోలేదు, మనకు అంత అవసరం కూడా లేదులన్న ఉద్దేశమే, కానీ ఎప్పుడు ఊహించలే. అయితే ఒక బ్రదరు మనకు అనుకోకుండా మరి నేను పూర్తిగా దాని అమౌంట్ ఇస్తాను మీరు కట్టుకోండి అని మరి ఉలవపాడు థియేటరు చెప్పగా వెంకయ్య దాన్ని మాట్లాడుకొని వచ్చి అది కూడా పని ఈరోజు ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. ఆ పని కూడా జరుగుతుంది. మరి బాప్తిసాలకి ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆత్మకూరులో కొంతమంది బాప్తిసాలు తీసుకోవడానికి ఉన్నారు, వారందరికీ కూడా బాప్తిసాలు ఇవ్వాలి. మరి ఏదైనా ఆయన కోరిక, బాప్తిసాలు ఇచ్చే తొట్టి కడితే వాళ్ళు పరలోకానికి వెళతారని నాతో మాట్లాడారు, నేను చెప్పాను. మరి ఆయన కోరిక కూడా మరి దేవుని కృపను బట్టి ఈరోజు ఆ పని ప్రారంభం చేయబడింది. మరి ఆ బాప్తిసాల తొట్టి కూడా రేపు ఎల్లుంట్లో అయిపోతుంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా అన్నీ పూర్తి అయిందాక కూడా దేవుడు నన్ను ఆడుకుంటాడని నా ఆశ, అదే నా ప్రార్థన. మరి క్యాన్సర్ సందర్భమైన మందులు, మరి ఆయుర్వేద మందులు తెచ్చుకొని గతంలో 2 నెలలు దాదాపు 20 రోజులు, దాదాపు 2 నెలల 10 రోజులైంది ఇప్పటికీ వాడుకున్నాం. మరి కొంత నెమ్మది వచ్చింది, కానీ సంపూర్ణంగా ఆరోగ్యం కనబడక
మరి ఇప్పుడు బెంగళూరు అవతల మంగళూరు నుంచి మందు తెచ్చి ఈరోజే అది ప్రారంభం చేశాం. మరి ఈ రాత్రి నుండి ప్రభు చిత్తమైతే మరి స్టార్ట్ చేసి ప్రార్థన చేసి మరి వాడుకోవాలని నా ఆశ. సంపూర్ణంగా దేవుడు స్వస్థ ఇస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా ఆ నొప్పి, ఈ ప్రక్కలో ఉన్న నొప్పి, ఇంకా సైడు లోపల భాగంలో ఉన్న నొప్పి, ఇవన్నీ కూడా పోవాలి. ఈ పక్కన కంటి నొప్పి, ఇంకా అక్కడ పేగు కొంచెం నొప్పిగా వస్తుంది, అది కూడా పోవాలి. ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తేనే పోతాయి. దేవుని చిత్తము, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన సమర్థుడు, సమస్తమును కలుగు చేసిన సర్వశక్తి కలిగిన వాడు. ఆత్మకూరులో నన్ను ఆయన సాగు పిలుచుకున్నాడు. ఆయన పరిచయంలో ఉంటున్నాం. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు, మనవాళ్ళు అందరిని కూడా దేవుడు ఎంతగానో దీవించాడు. మా పెద్ద అబ్బాయి సాగు మరి మేము ఎంతగా ప్రార్థన చేశాం. మరి సాగుకు సమర్పించుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి దేవుని కృప ఇవన్నీ కూడా ఏదైనా దేవుని చిత్తము కేవలం మన నిమిత్త మాత్రం బ్రతికి ఆయన సేవలో ఎక్కువగా ఆయన పని చేయాలని నాకు ఆశ. ఆ ఆశ దేవుడు నెరవేరుస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించగలరు. ఆడకుండా ఒకటి చెప్పు. ఏడ్చేసి అయిపోయింది నా పని. ఇంకేమంటా కాదులే, ఆయన తెగి ప్రార్థన పెట్టుకోవాలి. ప్రార్థన చెప్పు, మళ్ళీ చెప్తాం. ఆయన ఇష్టం, ఏం చూసుకుంటాడు. ఆ పని ఎక్కువగా చెయ్యాలా, ఆయన పనిలో మనం ఎక్కువగా ఉండాలా, ఈ కుందేళ్ళను వదిలించుకోవాలా, ఈ కుందేళ్ళ నుండి మనకు విడుదల పొందాలా. మిషన్ కూడా దేవుడు మాత్రం ఆయన తగ్గిస్తే చేయను. ఈ మిషన్ పని కంటే మనకు కొద్ది కాలం కదా బతికేది. ఇంకెందుకు దేవుని పని. అందరూ పలకనోళ్ళకి కూడా పోయి నేను పిలిచి చెప్తాను, ఇస్తే వస్తే రాదు వాళ్ళు. దేవుడిని పని నేను ఇంకేం చెప్పలే. అందరూ ఎవరు శత్రులు లేరు, అందరూ ఆయన. అదే కొంతమందికి చెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రార్థన చేయాల్సిన పని ఉంది, ఇల్లు దర్శించాల్సిన పని ఉంది. చెప్పా గమ్మున ఉన్నావా? ఇంకేముందా, ఇంకేం చెప్పేదిలే అయ్యా. చేసి చెప్పాలి కానీ చేసి చెప్పాలా. చేసింది చెప్పు చాలు. చేయకుండా చెప్తే ఉపయోగం. చేసింది చెప్పమ్మా. చాలా చేసి ఏం చేయలేదు నా జీవితం, కష్టమే కనపడుతుంది. ఇంకేముంది, అందరికి తెలిసిందంతేగా. పని చేసుకోవడం వండుకోండియ్యా. ఇది ఒక్కటే ఉంటుంది కదా, ఎవరు ఒకటి పొట్టు అడ్రస్ కుక్కలు తిరుగుతున్నాయి. ఇందాక సర్లే, దేవుని చిత్తం. ఇక అంతా దేవుడు చూసుకోవాల్సిందే, మన ఇష్టమేం కాదు. బ్రతికిచ్చిన, తెలుసుకున్నా, ఎన్ని సంవత్సరాలు నా ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు భూమి మీద, అన్ని సంవత్సరాలు ఉంచుకుంటాడు. గొప్ప గొప్పలు మరి ప్రాణం గొప్పవాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఒకటే కదా. గొప్ప వాళ్ళకేమన్నా ఎక్కువ ప్రాణం ఉంటుందా, తక్కువ ప్రాణం ఉంటుందా? ప్రాణం అనేది ముసలిళ్ళకైనా ఒకటే, పిల్లలకైనా ఒకటి. కాకపోతే అంటే ప్రాణం మీద ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఊరుకుంటుంది. పైకి చెబుతున్నావు కానీ ఇంకా 10 ఏళ్ళు బతికితే బాగుంది అనుకుంటుంది. మనం అనుకుంటే కాదు, దేవుడు ఉంచుకుంటే. ఆరోగ్యం ఇస్తే ఎప్పుడు పిలుచుకుని బాధలేదు. ఆరోగ్యం ఉంటే ఉన్నన్నాళ్ళు ఇబ్బంది, ఊరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మనకి ముఖ్యం. అందుకు తగ్గితే మనం ఏం చేయగలం. సరేలే, సరే, ఏదైనా ఆయన ఇష్టం. కళ్ళు కలుగుతాయి. ఆడవాళ్ళు మందు పెట్టుద్దే, మందు పెట్టుకుంటే 3 పూటలు పెట్టుద్దంట. తెల్ల మందు పట్టుకుంటలే. ఈ షుగర్ మాత్రలు ఎన్నుండి, బీపీ మాత్రలు పొద్దున 10-15 నిమిషాలు చాలా సేపు నుంచున్నా. పిల్లలు తీసుకొని అయ్యా ఫ్రిడ్జ్ నువ్వు పిల్లలు 2 రోజులు పోదురు. ఇప్పుడు సెలవులో ఇప్పుడు సెలవు అమ్మాయికి పరీక్షలు కాబట్టి పరీక్షలు వాడేస్తే
అమ్మాయి కాలు పడి అయింది అనుకున్నాం కాలేదా